ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా రపరపరా బాబు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప 2 సినిమా రికార్డ్స్ చూసి అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అయితే పుష్ప 2 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 294 కోట్లకు పైగానే కొల్లగొట్టింది. అదే విధంగా రెండో రోజు కలెక్షన్స్ అన్ని కూడా కలిపి చూస్తే ఇప్పటి వరకే దాదాపుగా 400 కోట్లకు పైగానే పుష్ప 2 సినిమా అనేది కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఓన్లీ మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ సైడ్ కూడా ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించని రికార్డ్స్ అన్ని కూడా పుష్ప 2 సినిమా మాత్రం బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళి ఇప్పుడు టాప్ పొజిషన్ లో నిలిచింది. అయితే నార్త్ సైడ్ లో చూసుకుంటే మనం ముఖ్యంగా బాలీవుడ్ లో మన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాని కూడా బీట్ చేసి పుష్పరాజ్ మాత్రం నంబర్ 1 స్థానంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ లో చూసుకుంటే జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ నటించడం జరిగింది. అయితే ఆ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ 65 కోట్ల వరకు ఉంది. అయితే ఇప్పుడు మన పుష్పరాజ్ మాత్రం ఆ బ్రేక్ ని కూడా బ్రేక్ ఈవెన్ చేసి ఇంకా ముందుకెళ్లడం జరిగింది. అయితే పుష్ప 2 సినిమా తొలి రోజే బాలీవుడ్ లో 67 నుంచి 68 కోట్లకు పైగానే కొల్లగొట్టి ఇప్పుడు అసలు మన సినిమా ఇండస్ట్రీ మొత్తంలో కూడా బాలీవుడ్ కావచ్చు, మన టాలీవుడ్ లో కావచ్చు, అన్నిట్లలో కూడా నంబర్ 1 స్థానంలో ఏ సినిమా ఇప్పటి వరకు ఉందో అంటే ఇప్పుడు తాజాగా వచ్చిన పుష్ప 2 సినిమా మాత్రమే. ఇదేంట్రా బాబు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది, పుష్పరాజ్ ఏంటి ఒక ట్రెండ్ ని సెట్ చేస్తున్నాడని చాలా మంది ఫ్యాన్స్ అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకా లెక్కలేదు. మొత్తానికైతే ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఏ థియేటర్ దగ్గర అయినా ఇప్పటికీ ఇది 3వ రోజు అయినప్పటికీ కూడా ఇంకా కూడా ప్రతి ఒక్క థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం చాలా సందడి చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకు కోలాహలంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే 2021లో రిలీజ్ అయినటువంటి పుష్ప 1 ఎంతటి బజ్ క్రియేట్ చేసింది. ఆ సినిమాకు వచ్చిన బజ్ వల్లనే ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం కూడా అంతకు మించి ఇంకా ఎక్కువగా భారీ అంచనాలు పెట్టుకొని ఎదురు చూసిన ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక బెస్ట్ ఫలితంగా అందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో చూపించిన ఎలివేషన్స్ కావచ్చు, అల్లు అర్జున్ యాక్టింగ్ కి మాత్రం 100కి 200 మార్క్స్ కూడా వేస్తాము ఖచ్చితంగానే ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే రష్మిక మందన్న ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ పుష్ప 2 సినిమాలో పుష్ప అంటే పార్ట్ 1 పార్ట్ 2లో చేసిన యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్ గా, అసలు అది నటన కూడా కాదు జీవించేసిందని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికైతే పుష్ప 2 సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా ఒక అద్భుతంగా కనిపించింది. అందుకోసమని ఇంకా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ముందుకెళ్తాను అనుకుంటున్నారు. సో మొత్తానికైతే 2 రోజులకు గాను పుష్ప 2 సినిమా 400 కోట్లకు పైగానే కొల్లగొట్టింది. సో మరి రానున్న ఈ వారం రోజుల్లో చూసుకుంటే 1000 కోట్ల మార్కును కూడా ఈజీగా దాటిస్తుందని అందరూ కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, ఇదంతా కూడా నిజమేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.